ఏనుగు చీమ కథ. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగుకు తనంత బలం ఎవరికీ లేదని చాలా పొగరు. ఏవైనా జంతువులు ఎదురు పెడితే చాలు తొండంతో విసిరి పడేసేది. అవి బాధపడుతూ ఉంటే చూసి సంతోషపడేది. ఒకరోజు ఆ ఏనుగుకి సమీపంలో చీమలు వరుసగా ఆహారం మోసుకొని పోతూ కనిపించాయి. ఏనుగుకు చీమలను ఏడిపించాలి అనిపించింది. తొండం నిండా నీటిని నింపుకుంది. చీమల మీద పోసింది. చీమలు నీటితో పాటు తలా ఒకవైపుకు పోయాయి. ఒక చీమ బాధగా, నీకు మేము ఏం అపకారం చేశామని మా అందరి మీద నీటిని పోసావు అని అడిగింది. ఏనుగు కోపంగా, వేలుడంతా కూడా లేవు, నాకే ఎదురు నిలబడతావా? నోరు మూసుకొని పో, లేదంటే మీ అందరినీ కాలి కింద వేసి నలుపుతా చూడు అని భయపెట్టింది. చీమకు చాలా బాధ కలిగింది. ఎలాగైనా ఏనుగును ఏడిపించి తమేమిటో నిరూపించాలి అనుకుంది. తోటి చీమలతో కలిసి ఆలోచించింది. సమయం కోసం ఎదురు చూడసాగింది. ఒకరోజు ఏనుగు పడుకొని కనిపించింది. ఆ చీమ అడుగులో అడుగు వేసుకుంటూ ఏనుగు తొండంలోకి చేరుకుంది. అందిన చోటంతా బాగా నోటితో పెరకసాగింది. ఆ మంటకు అదిరపడి ఏనుగు నిద్రలేచింది. కింద మీద పడి ఎగిరింది, కానీ తొండంలోని చీమను ఏమీ చేయలేకపోయింది. నా అంత బలం ఎవరికీ లేదు అనుకుంటివి, కానీ ఒక చీమను కూడా ఏమి చేయలేకపోయాను. ఎవరికైనా కావాల్సింది బలం కాదు, తెలివితేటలు అని తెలుసుకుంది. పొరపాటు జరిగింది, కాపాడమంటూ జంతువులను వేడుకుంది. చీమ ఆ మాటతో ఏనుగును వదిలేసి బయటకు పోయింది. ఆ రోజుతో ఏనుగుకు అంతవరకు గల పొగరంతా పోయింది. అడవిలోని జంతువులతో కలిసిమెలిసి తిరుగుతూ మంచి పేరు సంపాదించుకుంది. ఈ కథను బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడూ కూడా ఎవరికి బలం అనేది వాళ్ళకి ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదనమాట. ఓకేనా?